కార బూందీ అయితే ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్గా కరకరలాడుతూ వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఇంట్లోనే కార బూందీ ఈజీగా చేసుకుందాము. దానికి కావాల్సినవి చూద్దాం. ఇప్పుడు మనము శనగపిండి, పల్లీలు, వెల్లుల్లి, కారం, సాల్ట్. ఇప్పుడు మనమైతే శనగపిండి ఒక కప్పుడు తీసుకున్నాను, అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అందులో తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇలా విస్కర్తో కానీ చేతితో కానీ ఉండలు లేకుండా పిండి అనేది ఫస్ట్ నీళ్ళు పోయక ముందుకే వట్టి పిండిని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో తగినన్ని వాటర్ వేసుకుంటూ కొన్ని కలుపుకుందాము. నేనైతే ఇలా విస్కర్తోనే కలుపుతున్నాను. చూడండి, దీంతో కలిపితే బాగా ఈజీగా అనిపించింది నాకైతే. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా జారుడుగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మనకు అప్పుడే తెలుస్తుంది అన్నట్ట పిండి ఎలా ఉందనేసి. ఆ లోపు నేనైతే స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో మనం అయితే మా ఇంట్లో ఇది గరిటతో చేసుకుంటాను నేను. ఒక గరిట వేసి ఇలా అన్నామంటే సరిపోతుంది, రెండోసారి వేయకుండా. చూడండి, చాలా బాగా వచ్చాయి. మంచి కలర్ అయితే వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. అలాగే మిగిలి ఉన్న పిండినంతా చేసేసుకుందాం మనము. ఇలాగా మిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అదే ఆయిల్లోనే పల్లీలు చుట్టుపట్టలాడుతున్నాయి చూడండి, ఇలా అయితే ఫ్రై అయినట్టు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఆ లోపు మనమైతే ప్లేట్ ఒకటి తీసుకొని అందులో వేసుకుందాము. ఇలా పల్లీలు ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి మనం తినేటప్పుడు. అలాగే పచ్చి కరివేపాకు ఫ్రై చేసుకుందాం. అలా మూత పెట్టానంటే చిటపటలాగా నూనె అంతా ఎగురుతుంది అనేసి నేను అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను కరివేపాకు. చూడండి, కరివేపాకు ఫ్రై అయింది. ఒకసారి ఇలా అనుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామా. ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను నేనైతే. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనము వెల్లుల్లి ఒక రెబ్బలో 10 గల వేసుకున్నాను నేనైతే. ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుందాము. మనం ఇప్పుడైతే కారా బూందీ ప్లేట్లోకి తీసేసుకుందామా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది పల్లీలు కరివేపాకు వేయడం వల్ల. ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంత కారం వేసుకుందాం. మనం ఇంతవరకు కారం వేయలేదు కాబట్టి కారం అయితే వేసుకుందాము. కొద్దిగా అంత సాల్ట్ వేస్తున్నాను నేనైతే, ముందు వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేస్తేనే కారం బూందీ అనేది మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం అయితే కలిపేసుకుందాము. స్పూన్తో ఇలా కలిపేసుకుంటే అలా ఆకంతా తీసేసుకుందాము. కరివేపాకు బాగా ఫ్రై అయింది కదా. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కార బూందీ అయితే. టేస్ట్ బాగుంటుంది, బాగా తినడానికి బాగా రుచికరంగానే ఉంది. మంచి స్మెల్ అనేది కరివేపాకు వేసాం కాబట్టి వెల్లుల్లి గన మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. చాలా బాగా వచ్చింది కార బూందీ అయితే. ఎంతో టేస్టీగా ఉన్న కారా బూందీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది.
ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే కారా బూందీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే కారా బూందీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది కారా బూందీ అనేసి.